ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. అసలేండి ఈరోజు మేము క్యాంపింగ్ వీడియోకి వెళ్తారని ప్లాన్ చేసుకున్నాం, కానీ ఆ ప్లాన్ తారుమారు అవుద్ది అనుకోలేదండి. అందుకే మీ చేతులతో తిరుగులు తినకూడదని క్యాంపింగ్ వీడియో కాస్త చేపల వేట వీడియో కింద మార్చేస్తున్నామండి. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చేద్ది. ఇంకోటి ఏంటంటే ఇటువంటి వీడియోస్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇటువంటి కొత్త కొత్త వీడియోస్ చేస్తాం కూడా అంటే బాగుంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ కొట్టి. ఇప్పుడు టైం వచ్చింది కరెక్ట్గా 10:01 అవుతుంది, అంటే పొద్దున్న అనమాట. సూర్యమయ మాటికి బయటకు వస్తే సరదా తీసేస్తున్నాడండి, అంత దారుణంగా కాస్తుంది ఎండ. ఇప్పుడు ఇదే ఎండలో చేపలాటకైతే బయలుదేరాలండి. అసలు క్యాంపింగ్కి వెళ్తారనుకున్నాం, అసలు ఏమైందంటే మేము ఏ ప్లేస్లో అయితే క్యాంపింగ్ చేద్దారనుకున్నామో ఇప్పుడు పులి అయితే మళ్ళీ తిరిగి వస్తుందండి, అదే ప్లేస్లో ఉంది. పోలీసులు కూడా అక్కడ ఉన్నారు, అది పులిని పట్టుకుంటా ట్రై చేస్తున్నారు అనమాట. కానీ ఇంకా ఈ రోజు అలాగో క్యాంపింగ్ వీడియో ఆ ప్లేస్లో వేస్తాక అవ్వదు కాబట్టి అండి, మనం చేపలాటకి అయితే బయలుదేరిపోతాం. పైగా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేపలు పట్టి కూడా అంటే ఒక వీడియో కూడా చేయలేదండి చేపల వీడియో. మన వాళ్ళు చాలా మంది కూడా అడిగారు కామెంట్లోని చేపల వీడియో అని, అందుకే చేపలు పడతాకైతే వెళ్ళబోతున్నాం. అమ్మాయి ఏం చేస్తున్నావే నాకేస్తున్నాం అంటే ఇప్పుడు ఏం చేయాలంటే శనక్కగడ ఇంటికి వెళ్ళాలండి, ఎందుకంటే వలాది సిద్ధం చేయాలి, ఆడికి చెప్పాలి చేపలాటికి వెళ్తారని. ఎందుకనండి మీకు ఎవరికీ తెలీదు, శనక్కగడ ఇల్లు దూరం అనుకుంటారు, మా ఇది నుంచి పక్క ఇది అనమాట శనక్కగడ ఇల్లు అనేది. శనక్కగడలు అయితేనండి మెట్ట మీద ఉంటారనమాట, వాళ్ళదే హైయెస్ట్ బిల్డింగ్ అనమాట. ఇదేనండి మా శనక్కగడల ఇల్లు. ఏళ్ళకి మా ఇల్లుకి ఎంత దూరం అంటే పక్క ఇదే అనమాట. క్యాంపింగ్ వీడియోకి వెళ్తారనుకున్నాం కానీ కుదరదు, ఎందుకంటే పులి ఉందంట అక్కడ. చూసావా? అవునా? ఇదిగోండి చెప్దాం అనుకుంటున్నాను. అసలు వెళ్తారనుకున్నాం క్యాంపింగ్ మనం, నిన్న అనుకున్నాం కదా వెళ్దామని. అంతలోకి చూసేటప్పటికి పులి ఉందని చెప్పారు పూడిపల్లి దగ్గర. అదండి పులి. అయితే మనం ఏం చేద్దాం అంటే మన వాళ్ళు అలాగ అడుగుతున్నారు కదా చేపలటి అని, చేపలకి వెళ్దాం, వాళ్ళు సిద్ధం చేయి వెళ్దాం. ఇసురాలట్టుకి వెళ్దాం. ఇసురాలట్టుకి వెళ్దాం. అమ్మ ఏం చేస్తున్నావు? శనక్కగడలు అమ్మగారు అనమాట, ఈ త్రిపట్ల అవి చేస్తున్నారు. ఏంటి శనక్కగడు వాళ్ళు చూపెత్తాను చూడండి, ఇది చాలా పెద్ద ఆటగాడు అనమాట. కాకపోతే క్యాంపింగ్ వీడియోలో పట్టడం సపరేట్గా వెళ్ళినప్పుడే పడతాడు. తీరా వెయ్యి నీ ఆయుధాలు ఇవి ఇంకోండి చూస్తున్నారా, ఇవన్నీ వలలే, ఇవన్నీ శనక్కగడి. ఇది ఏమలరా? ఇది తేటోల. ఇది తేటోలు. ఇది 4 ఏళ్ళు వచ్చు, ఇది 2 ఏళ్ళు లూజు, ఇది 2 ఏళ్ళు టైట్, ఇది చిటికి నీళ్ళు టైట్, బే ఇది బొడనేళ్ళు టైట్. ఇందులో పెద్ద పెద్ద చేపలు పడతాయా? ఇందులో పడతాయి, పెద్ద పెద్ద ఆగుతాయి. ఓకే, ఇప్పుడు ఇదేనా మనం పట్టుకెళ్ళేది? కొత్త శనక్కగడు మనకి గొడిగిచ్చాడు అనమాట, ఎండలో మనం ఉండలేమని మన కోసం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే శనక్కగడ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏది తెద్దాం. 2 లీటర్లు ఎందుకన్నా మంచిది, ఎక్కువ తాగుతావుగా. సరే అయితే ఇది సరిపోద్దులే. వల మంచినీళ్ళు అన్నీ సిద్ధం చేస్తామండి. శనక్కగడు కూడా గెటప్ చేంజ్ చేస్తాడు, ఇంకా ఆయుధాలు తీసుకుని బయలుదేరడమే. మరి ఎందుకే చేపలాటికి ఏ పక్కకెళ్ళి పడదాం చేపలు? మన ఊరు పండ్రగాలోకి వెళ్దాం. మన ఊరు పండుగ కదక. మరి పేరంటలమ్మ తల్లి దగ్గర ఉందేమో, అదే అక్కడే, అదే ఆ కాలమే. అదేనా? ఇప్పుడు మేము చేపలాటికి అందరం వెళ్తామంటే దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది అంతే మా ఊరు నుంచి. 2 కిలోమీటర్లు ఉంటుందంట. ఇప్పుడు ఏదైతే మీరు రోడ్డు చూస్తున్నారు చూడండి, ఇది నా ఫేవరెట్ రోడ్డు అనమాట. చాలా అందంగా ఉంటుంది, చుట్టుపక్కల పంట పొలాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది అంతా మునిగిపోయినప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది. మరి మొక్కచని చేలు ఉన్నాయిరా, ఒక బొత్తు తీర్చుని కాల్చుకుందంటే బలం ఉంటుందిరా. అవి ముదిరిపోనియా కొడుకునే పడేసుకుంటుంది. వద్దులే అయితే. ఇలా చూసారండి, మొత్తం ఓపెన్ ఏరియా ఉందా, ఇదంతా మొక్కచని చేలు ఉండి అనమాట. ఇప్పుడు మొత్తం అయిపోయి చేలు మనం చేపలు పట్టే లొకేషన్కి అయితే వచ్చామండి. మీరు వెనకాల చూస్తారు చూడు కాలువ, అదే కాలువలో చేపలు పట్టబోతున్నాం. బండి కూడా నీడకి సర్దేశాం. శనక్కగడ వల ఇప్పేసి సిద్ధమవుతున్నాడు. బరువు ఎక్కువ, బరువుగా ఉంటుందే. 3 కేజీలు ఎంత ఉంటుంది చేసాం బాబాయ్. ఇసిరితేప్పటికి జబ్బలడిపోతాయా? తడిసాక ఇంకా బరువు ఎక్కువ అయిపోతుంది. మా ఊర్లోని ఇంతకుముందు గేదెలు తింటాకే మొక్కసం చొప్ప అది ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టాటర్ల మీద మోసుకుపోతున్నారు చొప్ప అంతా. ఇదేనండి కాలువ. ఇప్పుడు ఇక్కడే అయిపోతున్నాం. చేపలు పడతాయో పడవో తెలియదు కానీ ప్రయత్నిస్తాం, చేపలు పట్టి వెళ్తాం అనమాట. ఫస్ట్ ఆట వేస్తున్నాడు మరి శనక్కగడు. సైలెంట్ పడదా ఒరే, చేపలు పడతామేమో కానీ నువ్వు ఓడిపోతున్నారా? లాగుతుందండి బయటికి. మరి ఏమన్నా వస్తాయి అంటావో రావో తెలీదు. ఫస్ట్ ఆట ఇది. ఒరే పడ్డదండి, ఆలుగు పడ్డదే, దయ్యం చేప పడ్డది. ఓరి అమ్మ, దయ్యం చేపలు ఎట్రా బాబు, అన్నీ ఉన్నాయి. ఫస్టే వేటకే ఆలుగు తీస్తాం. ఇగోండి చేపలు ఫస్ట్ ఏట అనమాట. ఇది పెద్ద ఆలుగే, ఇదిగో ఆలుగు. ఎలా తీయాలి? ఊరికి కరుతుందేమో రా, ఉర్రే పోతుంది అమ్మ దొంగ. ఫస్ట్ ఏటలో అనమాట ఆలుగు పడ్డది, ఆలుగు చేప. సూపర్ ఉంటుంది. దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, గిలిగిలి కూడా వేసుకుంటుంది అది. ఇప్పుడు నా పని ఏంటి అనుకుంటున్నారో,
ఆడు చేపలు పడతా ఉంటాడు, మనం చేపలు పట్టిన అర్రే కింద ఆడేసాం. పట్టిన చేపలల్లా ఇలా పట్టిన చేపలల్లా ఇందులో పాడేయడమే. మీకు ఒకటి తెలుసా, మొత్తం మేము ఒకే ఆటలో 3 చేపలు పట్టామన్నమాట. ఇది దెయ్యం చేప, అదొకటి. కానీ మేము తినమండి, ఇలాగ వదిలేస్తాం. ఎందుకు అనుకుంటున్నారో, ఈ చేపలను తినేస్తాయి అనమాట. అందుకే ఇట్లని మేము పట్టగానే బయట వదిలేస్తాం. చేపలు కూడా బతికితే మనం తింటాకి పట్టుకోవడానికి బాగుంటుందని. కానీ ఒకే ఆటలో చేప పడుతుంది అనుకోలేదురండి, నిజంగానే భలే పడ్డదే. ఈరోజు మన లక్ చాలా బాగుందండి. నక్కదోక తొక్కొచ్చినట్టున్నాం, ఒకే ఆటలోనే చేప అనేది అడిపోయింది. హుయ్, ఇది 2వ ఆట అనమాట. మరి 2వ ఆటలో ఏం పడితే చూద్దాం. శనక్కి కూడా ఎప్పుడు చూసినా కష్టపడతామే, మనం ఎండలో ఉండకుండా నీడకిద్ది, ఆడేమో చేపలు పడతాం నీటిలోని. అరే పడ్డదండి చేప, వావ్. ఏం చేపరా? మళ్ళీ ఆలిగనా? అదిగో మళ్ళీ ఆలిగండి. కానీ దెయ్యం చేపలు మటుకు తెగబడిపోతున్నాయి. ఇదిగోండి మన చేపలు. మనం చేపల క్యాంపింగ్ వీడియోలో చేపలు పట్టేటప్పుడు ఒక్క చేప పడేది కాదు. ఇప్పుడు చూడండి ఎన్ని చేపలు పట్టి చూపిస్తాం. గంపటి చేపలు పడేస్తాం ఈరోజు ఖచ్చితంగానే. మన పొలంలో మొలకలు వచ్చినాయండి. 2వ ఏటకి 2వ చేప వచ్చింది. కానీ వాళ్ళ దెయ్యం చేపలు అయితే తెగబడిపోతున్నాయండి. అయ్యో మీరు ఎవరైనా తింటే చెప్పండి, ఒక 5-6 కేజీలు పంపించేస్తాం. ఇప్పుడు 3వ ఏటకి సిద్ధమవుతున్నాడు శనక్కాయ గడి. ఇలా వేసుకుంటా నడుచుకుంటా పోతామే, అలా కడకే కాలవ కడకనే. శనక్కాయ చేపలు వాళ్ళతోనే పడుతున్నాం కదా, ఇలా కాకుండా ఇంకేమన్నా పద్ధతులు ఉన్నాయా చేపలు పడ్డానికి? చాలా పద్ధతులు ఉన్నాయి. అవునా? నీరు తక్కువ ఉండాలి. నీరు తక్కువ ఉండాలి. అద్దరా వాళ్ళ మట్టికి బలి ఎడుతుంది, జబ్బలు లాగేస్తున్నాయా? మా శనక్కి ఇక్కడ మానేసి చేపలాటకి వచ్చాడండి. ఆయన చేపలాట బాగానే పడుతున్నాడు. ఇప్పుడు ఏం పడద్దో చూద్దాం. దెయ్యం చేపనంటావా? పడ్డాయండి. అయ్యో మరి ఏం చూడండి. అర్రే పనికిరాని చేపలు పడ్డాయండి. పనికొచ్చి చేపలు ఒకటి పడలేదు, మొత్తం దెయ్యం చేపలే. ఇగో ఈ పనికొచ్చి చేపలు అసలే కాదు, దెయ్యం చేపలు. ఎన్ని చేపలు పడుతున్నాయో ఇప్పుడు 6 తీసాం. ఏం చేస్తాయి అనుకుంటున్నారో, చేపలు తినేస్తాయి. చేపలు తినేసి ఇలా బలిసిపోయి ఇగో ఎలా ఉందో చూసారా, దెయ్యం చేప ఇది. మీరు ఎప్పుడు చూసుంటారులే. మరి చేప అరుతుందిరా, కిసుకు అంటుంది చేప. ఈ ఆటలో చేపలు పడలేదండి, అంటే చేపలు పడినాయి కానీ తిని చేపలు పడలేదు. ఇప్పుడు 4వ ఆట అండి, ఇంకా దూరం వెళ్ళి వేస్తున్నాం. ఈ చేపలు అతి కష్టమైన పని ఏంటి అనుకుంటున్నారండి, వేసిన ప్రతిసారి వాళ్ళని సరి చేసుకుంటూ ఉండాలి. అదే కష్టమైన పని అనమాట. దాంతోపాటు వాళ్ళని జబ్బలు అడుపులా గిరాయాలన్నమాట. అది ఈ పాలు చూద్దామండి, ఏం చేప పడద్దో. దెయ్యం చేప పడకుండా ఉంటే బాగుంటుంది. చూడు 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 ఏమొచ్చిందిరా, ఒకటేనా వచ్చింది ఏదన్నా. ఒర్రే దెయ్యం చేప పడకూడదు అన్నాం కదా, అసలు చేపలే పడలేదు. షట్. చేప పడకుండా చేపలు పడకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనకి శ్రమ తగ్గిద్ది. లేదంటే వాటిని తీయడం పెద్ద పని. శనక్కాయగాడు 5వ ఆటకి సిద్ధమయ్యాడండి. చూడాలి ఇప్పుడు ఏం పడతాయో. అరే చేప చూడండి, ఆ వారంటే తప్పించుకుని పోయింది. కిలకలేసింది కదా, పెద్ద చేపే తప్పించుకుని పోయింది. రా 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 ఎదుటి పడు. ఏం పడుతుందంటావు? అర్రే తుప్పలు పడ్డాయి, ఏం పడలే. చేప తప్పించుకుపోయిందండి. 5వ ఆట ఫెయిల్ అయిందండి దారుణంగా. చేప సైడ్ అంటే తప్పించుకుని పోయింది, చాలా పెద్దదే. ఇప్పుడు చెప్పాలండి, మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అనుకుంటున్నారో, ఇక్కడ వరద వచ్చి అంటే నీళ్ళు ఫుల్గా వెళ్ళిపోయి కాలం అంటేనే ఆ తోరలు కాపాడుతున్నాయి కదా, ఆ తోరల నుంచి అటేపుకి ఇదేసేవాళ్ళం మేము. ఇప్పుడు శనక్కాయగాడు 6వ ఆటకి సిద్ధమవుతున్నాడండి. చేప అదిగో వారన ఉంది, పడద్దు తెలియదు కానీ చూడాలి. ఏరా అర్రే కాడ మీద అడ్డదురా, అదిగో అక్కడికి వెళ్ళకేసింది చూడండి. మళ్ళీ ఇంకోటి పక్కంట పోయింది. ఈసారి ఏమొద్దో చూడాలి. దెబ్బేసిందండి ఈసారి. లేవు చిన్న రావు. మేము తెచ్చిన వాళ్ళం కదండి, దీనికి చిన్న చిన్న చేపలు పడవన్నమాట. పెద్దవే పడతాయి, ఎంత పెద్ద అయినా పడిపోతాయి. కానీ అందులో పడాలన్నమాట. ఒకవేళ సైడ్ అంతా వెళ్ళిపోయినాయి అంటే పడవు. ఇప్పుడు మీరు ఈ కాలంలో నీరు చూస్తున్నారు చూడండి, ఈ నీరు ఎక్కడి నుంచి వద్దనుకుంటున్నాం. మాకు చూసాడండి ఏదో చేపను మా వాడు, అందుకే ఎవరిలాగా వెళ్ళిపోతున్నాడు. మాకు ఈ నీరు ఎక్కడి నుంచి వద్దంటే, ఇది పాపకొండలో ఉంది కదండి, పాపకొండలో గండిపోసమ్మ ఆ ఏరియా నుంచి ఇలా కాల కుదులుతాడు అనమాట. ఆ నీరు ఇది. నిన్నటిదాకా అలా పోతా ఉండేది, కానీ ఇప్పుడు కట్టేసినట్టున్నారు, వస్తలేదు నీరు, ఆపేశారు. 7వ ఏట చాలా గమనించేస్తున్నాడండి చేప మిస్ అవ్వకూడదని. ఏమొద్ది ఏం పడలేదు. పడితే ముందే తెలిసిపోద్దారా, గిరగిలు కొట్టేసుకుంటుందే వాళ్ళ. దెయ్యం చేప పడ్డదండి. ఎందుకు వచ్చిన చేపలు ఏం లేదు. కానీ మా చేపలాట్లోనండి మెయిన్ టెక్నిక్ ఏంటనుకుంటున్నారో, పూర్తి ఎండ ఉన్నప్పుడు వెయ్యాలన్నమాట వాళ్ళ, అప్పుడే చేపలు పడతాయి. ఎండ దెబ్బకే తేలిపోతాయి అనమాట చేపలని. ఏదన్నా పడ్డదారా, తోళ్ళ ఆగుతున్నట్టు అనిపిస్తుందా? ఇది 10వ ఏట అనమాట. దెయ్యం చేప పడ్డదంటండి. ఆ దిక్కుమల చేపలే కొడుతున్నాయి. తెల్ల చేప పడ్డదా? పని అయిందండి. పని అయ్యిందో. తెల్ల చేప పడ్డది. అర్రే చాలా చిన్నదా, పర్లేదులే, ఓ మాదిరిగా 1/2 కేజీ ఉంటుంది. ఒక దెయ్యం చేప, ఒక తెల్ల చేప ఇలా ఇచ్చే. ఇదిగో తెల్ల చేప పట్టది. మొత్తం 10వ ఏటలో తెల్ల చేప అనమాట. దెయ్యం చేపలు అయితే ఇప్పటికి ఒక 20 దాకా పడి ఉంటాయి. 10 ఏటలు వేస్తే ఒక తెల్ల చేప పడ్డది ఇప్పటికి. మీరు అక్కడ చూస్తున్నారండి, అలా చూడండి ఒకసారి. అది సుడిగుండం అనమాట. మేము చిన్నప్పుడు దాన్ని చూసి దెయ్యం అనుకుని అల్లిపోయి చచ్చిపోవాలి. మీలో ఎంతమంది భయపడేవారండి ఇటువంటి సుడగొండాలు వచ్చినప్పుడు చిన్నప్పుడు? ఇలా చూడండి దెయ్యం చేప ఎంత ఉందో,
కేజీ ఉంటుంది అనమాట ఆ దెయ్యం చేప అన్నది. ఇవే పడుతుంది ఎక్కువ. ఆ సుడిగుండ గంట నుంచి తిరుగుతూనే ఉంది. అలా ఉండి కొలిది పెద్ద అయిపోతుంది సుడిగుండం. ఇది ఎన్ని ఏట అనుకుంటున్నారు? మాకే తెలియదు, లెక్క ఎత్తలేదు. ఇంకా అలా వేసుకుంటూ పోతున్నాం. ఏమన్నా పడింది, ఆకలి ఏమన్నా కాపాడుతున్నాయా? అబ్బే నీకు తెలిసిపోద్దారా, చెయ్యికి టపా టపా కొడద్దు కదా తాడు. పర్లేదండి, తుక్కు తప్పించి ఏం పర్లేదు. ఇప్పుడు మా ముందు నుండి ఒక చేప ఎగిరింది అనమాట కళ్ళ ముందు. అందుకే శనక్కి గడి డొంకలోకి వచ్చాడు. చూడాలి ఇప్పుడు పడితే భలే ఉంటుంది ఆ చేప. పెద్దదే ఈరా. అది బాగా ఇడిందండి వాళ్ళ. మరి పడితే చేప బాగుగా ఉండదు. వస్తుంది అలా. మరి ఏం పడ్డదో, పడుతుందా? అర్రే దెయ్యం చేప అండి, కిలకేస్తా ఇంతకనే 3 దెయ్యం చేపలు. ఈ అమ్మా ఎందుకన్నీ దెయ్యం చేపలు ఉన్నాయి అనుకుంటున్నారో? చేపలను అన్ని వాటిని అయ్యే తినేస్తాయి అనమాట. అయ్యే ఉంటాయి, ఇంకా ఏముంటాయి. ఇగోండి అట్లా ముట్టు, అట్లు కొళ్ళు ఎన్ని బండియో మొత్తం 3 దెయ్యం చేపలు. ఆడి జబ్బ నొప్పి వచ్చేది వీటిని లాగేటప్పటికి. చిక్కులడిపోతాయారా బాగా నీ వాళ్ళని కూడా చింపేస్తాయి. దరిద్రం. ఇది చూడండి ఎలా ఉందో. దీని బాడీ కూడా చాలా గట్టిగా ఉందన్నమాట. కత్తి పెడితే ఎగదు, కుదరన్న దీన్ని. వేస్ట్ ఇది, వేస్ట్. మనం బండి ఎట్టిన కానీ ప్లేస్ కాడి నుంచి చాలా ఏటలు వేసుకుంటే చాలా దూరం వస్తామండి బాబోయ్. ఎండ మట్టికి మామూలుగా లేదు. ఉయ్ పడమ్మా చేప అన్న. కంపలు తగిలినరా, ఆ దిక్కుమల కంపలు తప్పించి ఏ చేప పడలేదురా. ఇది కాలువ కదండి, అన్ని ఏటలు వేస్తాం కానీ అన్ని ఏటల్లో కూడా చేపలు పడతాయని తెలియదు. కానీ తుప్పలు అయితే గట్టుకుంటాయి, లాగలేం. అందులో చిక్కులు తీయలో చచ్చిపోవాలి వాళ్ళని మొత్తం. వాళ్ళలో కంపలు చూసారా అయిన ఉన్నాయా? ఇప్పుడు నీళ్ళు తీయాలంటే తాతలు కాపాడతారు. అది ఇప్పుడైనా ఒక చేప పడే నీ పుణ్యం ఉంటుంది. పడ్డదా? దెయ్యం చేప పడ్డది. ఆ దిక్కుమల దెయ్యం చేపలు అయితేనండి ఇప్పుడు ఒకటి 100 పడిపోయి ఉంటాయి, 100 చేపలు పడి ఉంటాయి. ఆ దిక్కుమల దెయ్యం చేపలు. మా శనక్కి గడి వాళ్ళు ఎలాగ వేస్తున్నారు అనుకుంటున్నారండి? ఇలా కాలువ అంట నడుచుకుంటూ వెళ్తున్నారు చివరి దాకానే. ఎక్కడైనా బుడుక్ మనం కిలకేసింది అనుకోండి చేప, వెంటనే వలిప్పి వేసేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఒక చేప ఏదో కిలకేసింది పెద్దది, వెంటనే దిగిపోయాడు ఆ కిలక చూసి శనక్కి గడి. చూడాలండి, ఎండలో చాలా కష్టపడుతున్నాం. మరి కష్టపడేందుకైనా అరే ఏదో పడ్డదిరా అండి. ఇదిగోండి మన చేపల్లో కొత్త రకం చేప పడ్డది అనమాట. అంటే 3వ రకం, 3వ చేప కరిపి గొరస అనమాట. చాలా ఏటల తర్వాత ఈ బుల్లి చేప పడ్డది. నేను చేపను గమనించలేదు కానీ చేప పడ్డదండి. ఇదిగోండి తెల్ల చేప. ఇది ఇంకోటి ఇలాగిచ్చే. పోతుంది తెల్ల చేప. దీన్ని పులిసి పెట్టుకుని తింటే ఉంటుంది. అరే చేపలు పట్టి అలసిపోయి ఉంటా కానీ ఇది మన్నీళ్ళు తాగో. ఎలా కాస్తుంది అంటే మామూలు లేదు కదా. గేదెలు అక్కడ జలకాలు ఆడుతున్నాయి కదా, దానివల్ల చేపలు పడవు. ఇటువంటి ఒక 100 కేజీల దాకా పట్టుంటామండి మేము ఇప్పుడు. కావాలండి. దీని పేరు దెయ్యం చేప అండి. తినకూడదు ఇది. ఇది ఏం చేద్దంటే చేపలను తినేద్ది. మళ్ళీ బయట ఆడేసినా బతికేది. వారం రోజులు అలా సావకుండా ఉండిపోద్ది. ఇంతకీ మీరు ఎవరండి చెప్పలేదు? మా ఊరికి నెల్లిపూడి నుంచి వచ్చి పని చేస్తాకు వచ్చారనమాట. పాపం ఎండలో తెగ కష్టపడిపోతున్నారు. ఏం చేస్తారో బతికి తిరుగు కోసం ఇదంతా. పడ్డాయా తెల్ల చేపలు? పడ్డాయో. దెయ్యం చేప పడుతుంది. ప్రతి ఏటకే ఒక 5-6 పడిపోతుంది. ఎంత ఉంటుంది ఇది? ఏది తెల్ల చేప. చాలా సోపుడు కష్టపడితే 2 తెల్ల చేపలు పడ్డాయి. మళ్ళీ ఇలాగిచ్చే. ఇది ఒకటి బాగుందిరా, పర్లేదు. ఇది 2 తెల్ల చేపలు. ఇదిగో మళ్ళీ ఇంకో గొరస పడ్డదండి. ఇల్లమ్మ ఇందులోకి సీరేస్తుందిరా. ఇది దీని నిండా ముల్లే. వావ్, ఇలా చూడండి విజువల్స్. కొంగలు ఎగురుతుంటే మొక్కసిన చెల్లి మధ్యలో భలే ఉంది. పెద్ద సుడిగాడు వచ్చిందనమాట. ఆ కొంగలు తిప్పేస్తుంది గిరగిరమని అటు ఇటు. ఆ సుడిగాలను చూసి లోపల ఒక చేప పడ్డదండి. ఇదిగో తెల్ల చేప. పోద్దేమో. భలే ఉందిరా పొడుగ్గా. దీని పేరేటి? ఎర్రమైల. తెల్ల చేప అంటున్నాను కానీ దీని పేరు వచ్చి ఎర్రమైల అంటండి. బాగుంది, పొడవగానే సూది ముక్కుగా. ఎయ్యిరా భలే ఇడిందిరా వాళ్ళ. గేదెలు అయితే నీరన్నీ కిలకిల చేసేసినాయండి. దానివల్ల చేపలు పడటానికి కొంచెం కష్టంగా మారింది. బయటికి వల అయితే వస్తుంది, చూడాలి మరి ఏం పడద్దో చేప. ఈ బాబు పన్నెండు చేపలు, కాకపోతే దెయ్యం చేపలు. ఆ దిక్కుమాల చేపలు తప్పించి వేరే ఇంకోటి పడతలే. చూస్తున్నారా, మొత్తం దెయ్యం చేపలే పడుతున్నాయి. కాలు చేస్తున్నాయండి ఆ చేపల మట్టికి. అది తిని అంటే తిని కూడా కాదు. అయ్య బాబోయ్, ఈ ఎండకి చేపలేటేమో కానండి ఆ దెయ్యం చేపల వల్ల చాలా కష్టంగా ఉంది చేపలు పడతాం. మొదలడిపోయిన దెబ్బకి, ఈ ఎండ దెబ్బకి. చేపలాట అయితే దాదాపు ముగింపుకి అయితే వచ్చిందండి. ఇంకా లాస్ట్ అటేసి ఏమన్నా పడితే తీసుకోవాలి, లేకపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. లాస్ట్ ఆటు పడత పడినట్లు లేదంటే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇదే లాస్ట్ ఆట అనమాట. శనక్కాయ గడేసి ఇది.
ఇప్పుడు తీసే ఆటలో పడినాయి అనుకోండి, చేపలు కొంచెం ఎక్కువ అవుతాయి, లేకపోతే తక్కువ అవుతాయి అనమాట. అయినా సరిపోతాయి మ్యాక్సిమం. అబ్బే, వేసిన లోట ఆటలో కూడా ఒక చేప పడితే ఒట్టు. మన శనక్కిగడు వాళ్ళని అయితే శుభ్రంగా కడిగేసి కట్టేసాడండి. మన చేపలాట అయితే ముగిసిందండి. ఇంకా డైరెక్ట్ వెళ్ళి మన పట్టిన చేపలతోటి అమ్మతోటి ఏదైనా వండిద్దామండి, పులుసో లేకపోతే కర్రీయో. ఇప్పుడు ఇంటికి వచ్చామండి, ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ కూడా స్విచ్ పడిపోయింది అనమాట. ఇకమ్మా ఎన్ని చేపలు, చాలా కష్టపడ్డాం పడ్డానికి. నాకన్నా ఎక్కువ శనక్కిగడే చచ్చిపోయి పాటికి. అది చూసుకోండి, బకెట్ చేపలు పట్టాం, ఒక ఆలుగు, 2 గొరసలు, 4 తెల్ల చేపలు అనమాట. అమ్మ దాంట్లో ఏం చేస్తావు, ఏదైనా వండుతావా? ఎగిరి వండుతావా? అయితే వండే. అయితే చేపలు ఇంటికి తెత్తమే కదండి, చేపలను కడిగి మళ్ళీ కోసి చేయాలంటే మా అమ్మ తర్వాత అనమాట. మా అమ్మ చాలా బాగా చేద్దే చేపలను కోసి ముక్కల కింద తయారు చేయడం. మా అమ్మ చేపలు చేసి అన్ని చక్కబెట్టేటప్పటికండి పొద్దుపోతుంది అనమాట. అంటే అంత టైం అయింది. ఇంకోండి మా అమ్మ చేపల కూరలోకి ఉల్లిపాయని నూరుతుంది అనమాట. ఓ పక్కన తినడానికి రైస్ కూడా రెడీ అయిపోతుందండి. శనక్కిగడు ఇంటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు వస్తాడా అనుకున్నాను, తీరా చూస్తే ఆడే వచ్చేస్తున్నాడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి. అమ్మ కూర ఎందాక వచ్చిందే? వండు గవలండి, ఆకలి వేస్తుంది. దాకలో పాడేస్తుందండి చేపలు. ఇప్పుడు ఎగరేది చూడండి మా అమ్మ చేపలని. ఎందుకంటే కలిపితే గరిటెడు కలిపితే ముక్కలు ఇడిపోతాయి అనమాట, అందుకోసం. ఓ అమ్మో, అంత కారం వేస్తున్నామా? కారం ఎక్కువ ఉండాలా? మా అమ్మ చేపల కర్రీ అయితే రెడీ చేస్తుందండి. ఈ లోపల మనం ఫ్రెష్ అప్ అయిపోదాం. మన కూర అయితే దాదాపు అయిపోయిందండి. అదిగో కొత్తలు ఆడిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేయాలనిపించేస్తుంది నాకైతే, అంత ఆకలితో ఉన్నాను నేను. కూర అయితే దాదాపు అయిపోయినట్టు ఇంక దింపేయడమేనండి. పైన లైట్గా కొత్తిమీర వేసుకుని కొద్దిగా జీలకర్ర మసాలా వేస్తే సరిపోద్ది. మా ఇంటికాడ చేపల కూరలోకి మసాలాలు అయితే ఇలా శనికల రాయిలోనే నూరుతారండి మా అమ్మాలోనే. ఎందుకంటే ఇందులో అయితే చాలా బాగుంటుంది కూర, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకే ఎప్పుడు కూడా ఆ శనికల రాయిలోనే నూరుతారు, మిక్సీలో గట్ట వాడరు. ఎప్పుడు ఇంటి దగ్గర ఇలాగే నూరుతారు. అలా నూరాక కొత్తలు ఆడినప్పుడు వేసేసుకుంటే మన చేపల కూర రెడీ, టేస్టీగా ఉంటుంది. మా ఇంటికాడ చూడండి వెన్నెల ఎలా కాస్తుందో. బా, పెద్దగా రౌండ్ షేప్లో వచ్చేసింది వెన్నెల. చంద్రుడు, అదే వెన్నెల అంటున్నాను నేను, చూడు అమ్మాయి అనుకుంటారు కొంత, చంద్రుడు వచ్చాడండి. ఎంత బాగుందో చూసారా. మన కూర అయితే అయిపోయిందండి, ఇంక దింపేస్తామే. మా పెద్దమ్మ ఉప్పు చూస్తుంది ఎలా ఉంది. బా, సూపర్ ఉందంట. దింపే తినేద్దాం. నేనైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇంకెలాగో కూర అది రెడీ అయిపోయింది, వడ్డించుకుని తినేద్దాం. బయట అయితేనండి చల్లగా ఏసీలో గాలి వేస్తుంది అనమాట. దానికోసమే భోజనం అంతా బయట సెటప్ చేస్తాం. అది చేపల పులుసు రెడీ. వడ్డించామా. ఇలా చూడండి, చెట్టు కొమ్మలు అవి ఊతున్నాయి కదా, ఎంత చల్లగా గాలి వేస్తుందో మీకు ఇది చూస్తేనే అర్థమైపోద్ది. ఏమా సరైన ముక్కలు 2. అది బుర్ర ముక్క డబ్బాయి. ఇదండి చేపలాట ఆడి ఇంటికి తెచ్చి వండుకుని తినేటప్పటికి ఈ టైం అయిందనమాట. బయట కూడా చల్లగా గాలేస్తుందండి. పైగా ఏడుగా చేపల పులుసు తింటే మామూలుగా ఉండదు. తినేద్దాం. తినేసి టేస్ట్ ఎలాగని చెప్తేనే. మా అమ్మకి తోకముక్క పడిపోయింది కదా, నేను కాదు కానీ మా అమ్మ చెప్తులే టేస్ట్. ఇదే వేడివేడి పులుసులో వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు చేసి తింటే బాగుంటుంది. చాలా బాగుందంట. పులుసు మట్టికి చితగొట్టిందండి. అబ్బాబ్బా ఏమన్నా ఉందబ్బా. ఈ ఎండాకాలం ఇలాగ ఆరిబయట తింటే కూర్చునండి భలే ఉంటుంది. అదొకటి. మళ్ళీ పెద్ద చేపలు ఎంత రుచి ఉండవు. ఈ పరుగులు ఉన్నాయి చూడు, ఇవి చాలా బాగుంటాయి పులుసుకి. మీరు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చెప్పండి, ఇలాగే మీకు తినిపిస్తాం అనమాట. చేపలాటికి తీసుకెళ్ళి చేపలు తెచ్చి అప్పటికప్పుడు వండిపిస్తాం. అదే వండి తినిపిస్తాం అనమాట మన సబ్స్క్రైబర్స్కి. చేపల గురించి రోజు వచ్చేది లేకపోతే రేపు పొద్దున ఎల్లుండి ఎప్పుడే రండి, జబ్బలు పూసిపోయినాయి నాకు. అదండి, మేము ఇంకా తినేసి నీట్గా పడుకుంటాం. ఇలా జరిగిందనమాట ఈరోజు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. క్యాంపింగ్ వీడియో వద్దండి, నెక్స్ట్ వీడియో. వదిలి వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏటమ్మా అంటున్నా? పులి వెళ్ళిపోయాక. అదండి, పులి వెళ్ళిపోయాక. బాయ్. బాయ్.